మనం బ్రతుకున్నప్పుడే తెలుసుకోవలసినటువంటి ఒక మంచి ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పాలని ఆలోచనతో మీ ప్రాంతానికి రావడం జరిగింది. మేము చెప్పినటువంటి మాటల్లోని కేవలం ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనే భావనతోనే మీరు ఒకసారి వినండి, ఆలోచించండి, గ్రహించవలసిందిగా మరి ప్రేమతో కోరుతున్నాం. యావత్ ఈ సృష్టి అంతట్లో కూడా ఎన్నో రకాలైనటువంటి సకల కోటి జీవరాశులు మన కళ్ళ ముందు బ్రతుకుతున్నాయండి. కోట్ల కొద్ది జీవరాశులు ఉన్నాయి. కానీ ఈ జీవరాశుల మీద, యావత్ ఈ సృష్టి, ఈ ప్రకృతి మీద, అంతటి మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి మనిషిగా పుట్టి బ్రతుకుతున్న మన బ్రతుకు, మన జీవితం అనేది చాలా విలువైనది, చాలా గొప్పది. ఎంత విలువైనది, గొప్పది అంటే మనిషిలా ఏ జీవి కూడా మాట్లాడలేదు, ఒక మనిషిలా ఏ జీవి కూడా ఆలోచించలేదు, ఒక మనిషిలా ఏ జీవి కూడా ప్రయాణం చేయలేదు, ఒక మనిషిలా ఏ జీవి కూడా తనకి ఇష్టమైనటువంటి ఆహారాన్ని భుజించలేదు. ఎందుకనంటే సకల కోటి జీవరాశులన్నింటిలో కన్నా మానవ జన్మ, మనిషి యొక్క బ్రతుకనేది చాలా విలువైనది, చాలా గొప్పది. ఎందుకింత విలువైనది, గొప్పది అని చెబుతున్నానంటే మనిషి ఎన్నో రకాలైన ఆహార పదార్థాలు భుజిస్తాడు. కానీ ఒక పశువు చూడండి, ఎప్పుడు చూసినా గడ్డే, ఎప్పుడు చూసినా ఉడుతు నీళ్ళే. అలాగే ఒక కోడి చూడండి, ఆ కోడి కూడా ఎప్పుడు చూసినా ఒక ధాన్యపు గింజలే, లేకపోతే బియ్యపు గింజలే. అలాగే మరి ఎన్నో రకాలైనటువంటి జంతువులు, పక్షులు, వీటన్నిటిని గురించి ఆలోచిస్తే మనిషిలా ఉన్నతమైనటువంటి జీవితం, మనిషికి ఉన్నటువంటి ఆలోచన, నైపుణ్యత, జ్ఞానం ఏ జీవరాశికి కూడా లేదండి. మరి ఎంత గొప్పదైనటువంటి ఈ సకల కోటి జీవరాశిలో విలువైనటువంటి ఈ జీవితం మనిషి కలిగి ఉన్నప్పుడు, ఈరోజు మనిషిగా బ్రతుకుతున్నటువంటి మనం ఇంత ఈ విలువైన ఈ జీవితాన్ని మనకి ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, దేనికోసం ఇవ్వబడింది అని మనం ఖచ్చితంగా ఈరోజు మనం తప్పనిసరిగా మనం ఆలోచించాలండి. ఎందుకనంటే 100కి 100 నిజం. ఈరోజు ప్రకృతిలో పుట్టి బ్రతుకుతున్నటువంటి సకల కోటి జీవరాశులన్నిట్ల కంటే మనిషి యొక్క జీవితం, మనిషి యొక్క మనుగడ, మానవ యొక్క పుట్టుక చాలా మరి ప్రాముఖ్యత అనేది సంతరించుకుంది. ఎందుకు ఈ మాటలు పదే నేను చెబుతున్నానంటే, ఎంత విలువైన జీవితం తల్లి గర్భములో 9 నెలల పాటు ఈ చక్కనైనటువంటి ఆకృతి, ఒక ఆడగా ఒక మగగా ఈ ఉన్నతమైనటువంటి ఆకృతి కలిగి 9 నెలల తర్వాత బయటకు వచ్చినటువంటి ఈ మనిషి తన జీవితంలో ఏదో కష్టం వచ్చిందనో, ఆ జీవితంలో ఏదో బాధలు వచ్చాయనో, ఏవో ఇబ్బందులు కలిగాయిననో, ఒక చిన్నపాటి సమస్యను పరిష్కరించుకోలేక ఈరోజు ఎంతో జ్ఞానవంతుడని చెప్పుకుంటున్నటువంటి ఈ మనిషి అర్ధాంతరంగా ఆత్మహత్య. చెప్పండి అమ్మా, ఉన్నారా లేదా? నాలా చదువుకున్న వాళ్ళు, స్కూల్కి వెళుతున్న వాళ్ళు ఉన్నారు, కాలేజీకి వెళుతున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇలా అనేక మంది కూడా ఆత్మహత్యల పేరట వాళ్ళ కుటుంబాలకి అన్యాయం చేసి అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. మరి వీటి గురించి ఈరోజు మనం ఎందుకు నేర్చుకోవాలండి, ఎందుకు తెలుసుకోవాలి అండి అని ఒక ప్రశ్న మీకు రావచ్చు. ఈరోజు ఏ సమస్య రానంత వరకు మన కుటుంబం బాగానే ఉంటుందమ్మా. రేపొద్దున మన కుటుంబంలో కూడా ఇలాంటి సమస్య వచ్చేటప్పుడు, ఏదైనా కష్టం వచ్చేటప్పుడు మన కుటుంబ సభ్యులు కూడా రేపొద్దున ఆత్మహత్య చేసుకోరు అని ఏ ఒక్కరైనా గ్యారంటీ ఇవ్వగలరమ్మా? ఇవ్వలేరు. ఎందుకంటే రోజు రోజుకి పరిస్థితులు మారిపోతున్నాయి. మన కడుపును పుట్టిన వల్ల ఒక కొడుకుకో కూతురికో పెళ్లి చేసాం అనుకోండి, వారి దాంపత్య జీవితంలో 10 సంవత్సరాల పాటు 20 సంవత్సరాల పాటు పిల్లలు పుట్టలేదు అనుకోండి, మన కూతుర్ని అత్తారింటికి పంపిస్తాం. అత్తారింటికి వాళ్ళ మీద నమ్మకంతోనో, ఆ భర్త మీద నమ్మకంతోనో పంపిస్తాం. మన కడుపును పుట్టిన కూతురికి ఇంకొక ఆయన చేతులు పెట్టిన తర్వాత పిల్లలు పుట్టలేదు అనుకోండి, అక్కడ అత్తమామలు ఏం చేస్తారు? అమ్మా, ఇరుగుంటోళ్ళకి పిల్లలు పుట్టారు, పక్కింటోళ్ళకి పిల్లలు పుట్టారు, నీ కడుపున ఒక కాయ లేదే, ఒక పండు లేదే, ఒక పిల్ల లేదు, ఒక పిచ్చిక లేదని చెప్పేసి ఇన్ని మాటలు అంటారంటారా? చెప్పండి అమ్మా. అంటారు, ఖచ్చితంగా అంటారు. అనడానికి లేదమ్మా. ఈ రోజున్న సమాజం అలాంటిది.
కట్న కానుకల వరకే ప్రేమగా చూస్తారు. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఏమైనా అల్లుడికి బండి పెట్టదా మీ అమ్మ, లేకపోతే ఆ ఇల్లు ఏదో ఉందన్నారు కదా, ఆ సెంటు భూమి ఏదో ఉందన్నారు కదా, అదేమి రాయిదా అని ఇలాంటి సూటుపోటు మాటలతో మనము ఒక అయ్య చేతిలో పెట్టినటువంటి మన కూతుళ్ళ పరిస్థితి ఈరోజు సమాజంలో ఎలాగుందో ఆలోచించండి. ఈ బాధలు ఆ కూతురు భరించలేక, అలాగని కన్నారింటికి వచ్చి కన్న తల్లిదండ్రులకు భారంగా ఉండలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి కోడళ్ళు ఎంతమంది లేరు చెప్పండి? అమ్మ ఉన్నారు లేదా? ఉన్నారు. కానీ మన ఇంట్లో అలాంటి వాళ్ళు లేకపోవచ్చు. కానీ రేపు పొద్దున అదే సమస్య మన ఇంట్లో ఉండదనని, మన ఇంట్లో జరగదనని గ్యారంటీ ఇవ్వగలమా చెప్పండి? ఆకులు ఒక సామెత అంటారు పెద్దలు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముందమ్మా అని అంటారు. అంటే సమస్య వచ్చిన తర్వాత అప్పుడు లబోదిబోది మనం బాధపడే దానికంటే సమస్య తలెత్తక మునిపే సమస్యకు పరిష్కారం మనం ఆలోచించగలిగితే మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ సురక్షితంగా ఉంటారు. మన కుటుంబంలో ఉన్న పిల్లలు ఉంటారు, స్కూల్కి పంపిస్తాం, ఆడేదో ఎదవేసాలు వేసుకుని ఏదో ఎవరి అమ్మాయి వెనకాల తిరుగుకొని ప్రేమకి నిరాకరించిందని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకోరా మన పిల్లలు. అమ్మ మన పిల్లలు మన ముందు చాలా వినయం, విధేయత, అతి వినయం, దూర్త లక్షణం అంటారు. మన ముందు అంతా భయమోభక్తిగా ఉన్నట్టు నటిస్తారు వీళ్ళు. కానీ కాలేజీకి వెళ్ళిన తర్వాత, స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం చూడలేమమ్మా. ఎందుకంటే నేను 2 పిల్లలకి తండ్రినే, నాకు అనుభవం ఉంది. కానీ ఈరోజు ఈ సమస్యకు పరిష్కారం ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది నాయకులు వచ్చినా అనేక మంది ఇలాగ ఆత్మహత్యలు చేసుకుంటూ పోవడమే తప్ప ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఒక వ్యక్తి సమస్యకు వచ్చేటప్పుడు దానిని అధిగమించి ఆత్మహత్యకు పాల్పడకుండా ధైర్యంగా ఎలా నిలబడగలడు, ఎలా బ్రతకగలడని ఏ ఒక్కరు కూడా ఆలోచించట్లేదమ్మా. ఇలా ఆలోచింప చేయడానికి మీ మధ్యకు వచ్చాం. ఇవేమో మా సొంత మాటలు కాదు, మేము ఏదో నేర్చుకుని వచ్చిన మాటలు కాదు. ఇలాంటి మాటలే 2000 సంవత్సరాల క్రితం ఒక మహనీయుడైనటువంటి వ్యక్తి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఉన్నతమైన ఈ మాటలు చెప్పాడు. అమ్మా, సమస్యలు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ఒక కుక్క తన జీవితంలో కూడా కష్టాలు అనుభవిస్తుంది, ఒక పశువు తన జీవితంలో కష్టాలు అనుభవిస్తుంది, ఒక గొర్రె తన జీవితంలో కష్టాలు అనుభవిస్తుంది. కష్టాలు వచ్చాయన్నంత మాత్రాన, నువ్వు అనుకున్నది నెరవేరలేనంత మాత్రాన, నీ కడుపున పిల్లలు పుట్టలేదన్నంత మాత్రాన నీ చావే నీ సమస్యకు పరిష్కారం అని అనుకోకు అని 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు అన్న ఆయన ఇలా అర్ధాంతరంగా ఆత్మహత్యల పేరుతో తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించుకొని భార్యాభర్తలకి అన్యాయం చేసి చనిపోతున్నటువంటి అనేక మందికి కనువిప్పు కలిగించడానికి ఈ మాటలు చెప్పాడమ్మా. మీకు ఒక సందేహం రావచ్చు, అదేంటంటే బాబు నువ్వు చెప్పింది యేసుక్రీస్తు గురించా? అమ్మా, యేసుక్రీస్తు అన్న మాట అనేసరికి మీలో ఒక భావన పుడుతుంది. ఏంటంటే అది ఒక మతానికి సంబంధించింది కదా, అది ఒక వర్గానికి సంబంధించింది కదా, అది మేము ఎందుకు వినాలి అని ఒకవేళ మీరు అభిప్రాయపడవచ్చు. అమ్మా, మంచి చెబితే అది ఎవరైనా కూడా అది చెప్పేటప్పుడు వినడం, దానిని స్వీకరించడం తప్పులేదమ్మా. మనం చెడిపోవడానికి ఏమైనా మాటలు చెప్పారనుకోండి, అది మనం వినవలసిన అవసరత లేదు, వాటిని మనం స్వీకరించవలసిన అవసరత లేదు. మరి ఈరోజు ఇది మంచి అంటారా చెడు అంటారా చెప్పండి? మన కుటుంబంలోనే ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడి అర్ధాంతరంగా మనకు అన్యాయం చేసి వాళ్ళు చనిపోయి వెళ్ళిపోతే అది మనకి నష్టమా కాదో చెప్పండి? ఈ నష్టం ఏ కుటుంబంలో ఉండకూడదని చెప్పడానికే యేసుక్రీస్తు అన్న ఆయన ఈ లోకానికి వచ్చాడు. అమ్మా, ఈ విలువైన ఈ జీవితం చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది. ఈ జీవితం జంతువుల కంటే, పక్షుల కంటే, సకల కోటి జీవరాశుల కంటే ఉన్నతమైన ఈ మానవ జన్మ తల్లి ఇవ్వలేదు, మనకి తండ్రి ఇవ్వలేదు. తల్లి కేవలం మనకి జన్మనిచ్చింది. మరి తల్లి గర్భంలో ఈ చక్కనైనటువంటి ఈ రూపాన్ని ఎవరు నిర్మించారు? తల్లిదండ్రులా? డాక్టర్లా? మనం వాడుతున్నటువంటి మందులా? కాదండి. మనకి తల్లి గర్భములో 9 నెలల పాటు కూడా ఉన్నతమైనటువంటి ఆకారాన్ని నిర్మించి ఒక చక్కనైనటువంటి జీవితాన్ని ఇచ్చింది సర్వ సృష్టికర్త అయినటువంటి ఆత్మస్వరూపుడైన దేవుడు. ఆ దేవుడికి మనం ఎన్నో పేర్లు పెట్టుకుంటాం, ఎన్నో నమ్మకాలు కలిగి ఉంటాం. అది కాదు ఇక్కడ సమస్య. దేవుడే ఉన్నతమైన ఈ జీవితాన్ని ఇచ్చేటప్పుడు ఉన్నతమైన ఈ జీవితాన్ని మనం ఎంత చక్కగా బ్రతకాలి. ఉన్నతమైన ఈ జీవితాన్ని ఇచ్చిన ఆ దేవుడి కోసం మనం ఎవరమైనా ఒక్క రోజైనా క్షణం పాటు తీరిక చేసుకుని ఆలోచించగలుగుతున్నామా? మనం అడగకుండానే తల్లిని ఇచ్చాడు దేవుడు, మనం అడగకుండానే తండ్రిని ఇచ్చాడు దేవుడు, అడగకుండానే చక్కనైనటువంటి ఈ బ్రతుకుని ఇచ్చాడు దేవుడు.
ఎంత బ్రతుకునిచ్చినటువంటి ఆ దేవుని కోసం ఆలోచించే వాళ్ళు కరువైపోయారండి. అలా ఆలోచన లేకపోబట్టే దేవుడంటే భయం లేకపోవడం వల్లే, భక్తి లేకపోవడం వల్లే అనేక మంది కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చావే నా సమస్యకు పరిష్కారం అనుకుంటున్నారు. కాదు, చావు అనేది మనిషి జీవితానికి ముగింపు కాదు, కానీ చావు అనేది మరో జీవితానికి ప్రారంభం. 100% నిజమమ్మా. చావు అనేది మరో జీవితానికి అది ఆరంభం. ఆరంభం ఎక్కడో తెలుసా? మనం బ్రతకబోతున్నటువంటి స్వర్గం, మనం వెళ్ళబోతున్నటువంటి ఆ స్వర్గానికి మన మరో జీవితం అనేది ఆరంభం కావాలనని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పడం జరిగింది. కాబట్టి క్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి గ్రహించండి. ఈ జీవితం మనకు శాశ్వతం కాదు. చనిపోయిన తర్వాత మరో బ్రతుకు ఉంది. ఆ మరో బ్రతుకు మనం పొందుకోవాలంటే క్రీస్తు వారు చెప్పినట్టుగా ఈ జీవితం యొక్క విలువ గుర్తెరిగి ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుని కొరకు మనం బ్రతకగలిగితే చనిపోయిన తర్వాత కూడా దేవుడు మరో జీవితాన్ని మనకిస్తాడు. ఇక్కడ చూడండి, ప్రతి ఇంటి ముందు కూడా తులసి మొక్కలు వేసుకున్నారు. అమ్మ, ఉన్నాయి కదా తులసి మొక్కలు. ప్రతి తులసి మొక్క, ప్రతి ఏ మొక్క అయినా కానివ్వండి, ప్రతి మొక్కకి ప్రారంభం ఒక విత్తనం. విత్తనం లేకుండా ఏ మొక్క కూడా పుట్టదు ఈ సృష్టిలో. మరి ఈ మొక్క రావడానికి ప్రారంభం విత్తనం అయితే ఒక్కసారి ఆలోచించండి. మనం చేసుకున్నటువంటి చారు పెట్టుకుంటాం కదమ్మా ఇంట్లో. ఆ చారు చేసుకునేటప్పుడు పనికిరానటువంటి